హాయ్ అండి. ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఏంటమ్ము ఈరోజు ఇలా చూపిస్తున్నావు? ఏంటి బట్టలే చూపిస్తున్నావేంటి? రోజు డైలీ వ్లాగ్ చూపిస్తావు కదా, ఏంటి ఇలా అనుకుంటారేమో. ఏం లేదండి, అయితే ఈరోజు నేను కొంచెం బిజీగా ఉన్నాను. అందుకని చెప్పేసి నేనైతే ఇలా ఆర్గనైజర్ వీడియో అయితే చేసి పెట్టాను అనమాట. ఎందుకు ఇలాగ చేశానని కూడా మీకు చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఇంకా ఈ రూమ్ నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, రూమ్లో ఉన్న కబోర్డ్ కూడా క్లీన్ చేసి చూపించాలని చెప్పి. మీకు ఆల్రెడీ 2 వీడియోస్ చూపించాను. నేను బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో ఉండే కబోర్డ్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకొని ఎలా క్లీన్గా పెట్టుకున్నానో ఒకటి చూపించాను కదా. ఈ రూమ్లో కూడా మీకు చూపించాలనుకున్నానండి. అందుకని చెప్పేసి ఈరోజు అయితే కుదిరిందనమాట. అయితే ఇది కూడా నీట్గానే ఉంటుందండి మ్యాక్సిమము. కాకపోతే ఏంటంటే కొంచెం అటు ఇటుగా అయిపోయినాయి, ఒకసారి రీసెట్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా పైనుంచి అయితే తీస్తున్నాను అనమాట. కొంచెం నాకు అందట్లేదు, అయినా కానీ ఇంకా మొత్తం తీస్తున్నాను. ఇంకా షెల్ఫ్లో అయితే ఇంకా నేను బెడ్షీట్స్ ఇంకా చాలా పెట్టుకుంటాను అనమాట. ఇలాగా పెట్టేసుకుని అదే తీసేసాను ఫస్ట్. ఇంకా తీసేసిన తర్వాత సెకండ్ రోలోని థర్డ్ రోలోనేమో నా బట్టలు పెట్టుకుంటాను అనమాట. అంటే డైలీ వేసుకునే కాకుండా కొంచెం బయటకు అప్పుడప్పుడు వేసుకుని, అంటే 2 ఉంటాయండి. ఎక్కువగా దీంట్లో అయితే నేను ఎక్కువగా వాడిని అయితే ఇక్కడ పెట్టుకుంటాను. డైలీ అయితే వాడి అయితే నేను ఇంకో బెడ్రూమ్ ఉంది కదండి, ఆ బెడ్రూమ్లో అయితే పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ కొన్ని ఏంటంటే నేను డైలీ ఎప్పుడైనా సండేస్ ప్రేయర్కి వేసుకోవాల్సిన శారీస్ అన్నీ ఇక్కడైతే పెట్టుకుంటానండి. ఇంకా అన్నీ కూడా తీసేస్తున్నాను ఒకదాని తర్వాత ఒకటి. ఇవన్నీ మంచిగా నీట్గానే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే కొంచెం క్లియర్గా లేదనమాట, కనిపించట్లేదు. ఏ బట్టలు ఎక్కడ ఉన్నాయో కూడా క్లియర్గా అర్థం కాకపోవడం వల్ల మొత్తం తీయాల్సి వస్తుంది అనమాట. ఇంకా అన్నీ తీసానండి. ఇంకా చూసారు కదా ఎన్ని ఉన్నాయో. చూసేటప్పటికి ఎన్ని కనిపించినాయి. నాకు చాలా టైం తీసుకుంటుందేమో అనుకున్నాను, కానీ మ్యాక్సిమం తొందరగానే అయిపోయిందండి. ఎందుకంటే నేను అన్నీ నీట్గానే పెట్టుకున్నాను కదా, కొంచెం మడతలు కూడా అన్నీ బాగానే ఉన్నాయి. కొంచెం నాకు తొందరగా పని అయితే అయిపోయిందిలే అండి. ఫస్ట్ రోలో పైన ఉన్న రోలో అంతా క్లియర్గా పెట్టుకుంటున్నాను అనమాట. ఈ రోలో అయితే నేనైతే బెడ్షీట్స్, విండోర్ కర్టన్స్, పిల్లో కవర్స్, లేకపోతే స్వెటర్స్, దాంతోపాటు రైన్ కోట్స్ అన్నీ ఫ్రంట్ పై దాంట్లో పెట్టుకుంటాను అనమాట. ఎక్కువగా రేర్గా యూజ్ చేసి ఏమో వెనకాలైతే పెట్టుకుంటాను. ఫ్రంట్లో అయితే కొంచెం బెడ్షీట్స్ అని ఎదురు పెట్టుకుంటానండి. ఇలాగ అన్నీ ఒకదాన్ని తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకున్నాను అనమాట. ఈరోజు డైలీలో పెడతాను కదండి. ఎందుకు పెట్టలేదంటే సండే నేను వీడియో పెట్టాను కదండి, మీకు తెలియలేదు అందుకని చెప్తున్నాను మళ్ళీని. అంటే సండే మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారనమాట, వాళ్ళ కోసం అని చెప్పేసి ఫుడ్ అంతా ప్రిపరేషన్ చేసి పెట్టాను కదా. అయితే అదైతే మిగిలిపోయిందనమాట. అంతేకాకుండా ఇంకా అన్నీ మిగిలిపోయినాయి. అందుకని చెప్పేసి వంట అయితే ఏమీ చేసుకోలేదు. నాకు కూడా ఏంటంటే కొంచెం నీరసంగా అనిపించి రెస్ట్ తీసుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి నేనైతే వీడియో అయితే ఏమీ చేయలేదన్నమాట. అది అండి కారణం. సెకండ్ రోకి వచ్చేటప్పటికి నా బట్టలు ఉంటాయండి. ఆ బట్టలన్నీ అంటే నేను ఇప్పుడు కటింగ్ ఉండే బట్టలు అయితే ఒక పక్కన పెట్టుకుంటాను. ఫ్రాక్స్ అవన్నీ అనుకునే ఒక పక్కన పెట్టుకుంటాను. రేర్గా యూజ్ చేసుకునే అని ఒక పక్కన పెడతాను అనమాట. అలా అన్నీ సెగ్రిగేట్ చేసుకుని నీట్గా అన్నీ సర్దడం స్టార్ట్ చేశానండి. ఇంకా మీకు తెలుసు కదా, ఆల్రెడీ మడత పెట్టడం అన్నీ మీకు తెలుసు కాబట్టి నా ఏమి ఎక్కువగా చూపించట్లేదు. ఫస్ట్ అయితే పై రోలో పెడుతున్నానండి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా వెనకాల పెట్టేశాను. తర్వాత రెయిన్ కోట్స్ వెనకాల పెట్టేస్తాను. ఈ ఫ్రంట్లో చూసారు కదా, ఇలాగా పెట్టుకుంటానండి. డోర్ కర్టన్స్, పిల్లో కవర్స్, బెడ్షీట్స్ అన్నీ అక్కడ పెట్టుకుంటాను. అవి స్వెటర్స్ అన్నీ పెట్టినాయి. ఇప్పుడు అవి వెనక్కి కూడా పెట్టేసాను, ఎక్కువ యూజ్ చేయం కదా అని చెప్పేసి. ఈ చివరి కార్నర్లోనేమో కిచెన్ టవల్స్ అవన్నీ పెట్టుకుంటాను. మధ్యలో కొంచెం స్టిచ్చింగ్ చేయవలసినవి ఉన్నాయన్నమాట, శారీస్, అవి కూడా పెట్టుకున్నాను అనమాట అక్కడే. ఇంక మీరు చూసారు కదా, ఏమో ఇలాగ నీట్గా సర్దుకుని పెట్టుకుంటున్నాను. పైన పెట్టేశాను, అంటే క్లీన్గా ఎక్కడెక్కడ పంజాబీ డ్రెస్లో ఒక షార్ట్న, ఫ్రాక్స్ అన్న ఒక షార్ట్న అలా పెట్టేసుకున్నాను. ఏమో చున్నీస్ అండి. నేను ఎక్కువ చున్నీస్ అంటే కలర్ ఏదైనా మ్యాచ్ అయిందంటే వేసేసుకుంటాను. ప్రత్యేకంగా దానికోసం చున్నీలు కొనాలని అనుకోను అనమాట. ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకుంటాను. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకు, ఉన్న దాంట్లోనే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకోవాలి. మనకు ఉన్నప్పుడు మనం కొనుక్కోవాలి, అంతే తప్ప లేవు అన్నా కూడా ఖచ్చితంగా కొనుక్కోవాలన్నట్టుగా లేదు కదండి. మనం తగ్గట్టుగానే మన స్టేజ్కి తగ్గట్టుగా మనం బిహేవ్ చేయాలి కదా, అది నా ఆలోచన అనమాట. చూసారు కదా, పైన అంతా అలా సర్దుకున్నాను. సెకండ్ రోలోనేమో నా డ్రెస్సెస్, థర్డ్ రోలోనేమో ఇలాగా సారీస్ అన్నీ, జాకెట్లు అన్నీ పెట్టుకున్నాను అనమాట. ఈ ఫోర్త్లో ఏంటంటే రగ్స్, దాంతోపాటు నేను
ప్రేయర్కి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్స్, దాంతోపాటుగా నేను ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్స్ అయితే యూజ్ చేస్తానండి. అలాగైతే నేను సర్దుకున్నాను, ఓవరాల్గా ఇలాగ సర్దుకున్నానండి. మరి మీరు ఒకవేళ మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. అంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.